అది మంచి పద్ధతి కాదని నేను చెప్తున్నాను. అశోక్ గారు, ప్రధానంగా మీరు చెప్పాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు వేళ రేజ్ చేసిన పాయింట్ దిశ చట్టాన్ని విత్డ్రా చేసుకున్నారు అనేటువంటిది. ఒక హైకోర్టు అడ్వకేట్గా మీరు చెప్పాలి. అది చాలా దేశంలోనే అప్పుడు ఒక సంచలనం సృష్టించినటువంటి చట్టం ఇది. దాని మీద చాలా దిశ పోలీస్ స్టేషన్ ఈ వివరాలన్నీ మీకు పూర్తిగా తెలిసి ఉంటాయి. అసలు ఎలా చూడాలి, దీని మీద గట్టిగా పోరాడాలి మనం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలిపించారు. సార్, మీరు ఇప్పుడు రాజమండ్రిలో జరిగిన ఇన్సిడెంట్ మనం గమనించాం. ఒక మెడికల్ విద్యార్థిని ఒక వ్యక్తి, అత్యంత పలుకుబడి ఉన్న వ్యక్తి గుద్ది తన కారుతో 3 సార్లు గుద్ది తన సాగు కారణమయ్యాడు మనం గమనించాం. అది జరిగిన తర్వాత కనీసం 4-5 రోజుల వరకు కూడా ఆ విషయం బయటికి రాకోకుండా ఎంతవరకు దాచారన్నది మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశం అంతా చూస్తూనే ఉంది. అంటే ఆ విషయాన్ని అసలు బయటికి రానికోకుండా దాన్ని తెరమరుగు చేయడానికి ప్రయత్నం చేశారు. అదే దిశ చట్టం అమల్లో ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఆ దిశ చట్టాన్ని తీసేసిన తర్వాత వెంటనే జరిగిన ఫస్ట్ ఇన్సిడెంట్ సార్ ఇది ఆంధ్రప్రదేశ్ లో. బాగా గమనించాలి. అదే దిశ చట్టం ఉంటే విత్ ఇన్ 24 hours లో మొత్తం యాక్షన్ ఉండేది ఇమీడియట్లీగా. ఆ దిశ చట్టాన్ని తీసేసిన వెరీ నెక్స్ట్ డేనే ఈ ఇన్సిడెంట్ జరిగింది సార్. అది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ పేషెంట్ ని పాపం హైదరాబాద్ షిఫ్ట్ చేసిన తర్వాత కండిషన్ క్రిటికల్ గా ఉన్నప్పుడు, అంటే 4-5 రోజుల తర్వాత ఈ వార్త బయటికి రావడం జరిగింది. అదే దిశ చట్టం ఉంటే ఇమ్మీడియట్ గా యాక్షన్ ఉండేది. ఆ తర్వాత ఇంత ఘోరమైన తర్వాత లోకల్ ఎమ్మెల్యే కూడా ఈ విషయాన్ని బయటికి రానికి ఒక ముద్దాయిని కాపాడుతున్నాడని చెప్పి ఒక వార్తలు కూడా వచ్చింది, మనం చూసాం. దిశ చట్టం ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోతుంది. అది ఒకటి కంప్లైంట్ ఇవ్వాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా అది ఎవరో అన్నోన్ పర్సన్ పోలీసు ఫోన్ చేసినా గానీ ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే దానికి సంబంధించిన వ్యక్తి చేయక్కర్లా. ఆ దాని ఎప్పుడు ఎవరిదైనా సరే చూసి ఇక్కడ ఇలా యాక్సిడెంట్ జరిగిందండి, ఇలా జరిగిందండి అంటే ఇమీడియట్ గా రికార్డ్ అయిపోతే వాళ్ళు ఇమీడియట్ గా విత్ ఇన్ మినిట్స్ లో అక్కడికి రీచ్ అయిపోతారు. ఆ దిశకు సంబంధించిన పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా అక్కడ యాక్షన్ తీసుకునే అవకాశం ఉండేది. ఎంతో కొంత యాక్షన్, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని. అసలు ఏమీ లేని చోట ఆ దిశ చట్టం ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎంతో కొంత న్యాయం జరుగుద్దా లేదా ఇష్యూ పక్కన పెడితే ముందు యాక్షన్ ఇమ్మీడియట్లీ జరిగేది. ఇమ్మీడియట్ గా ముద్దాయిని ఆ రోజే పట్టుకునేవాళ్ళు, అప్పుడే ఇన్సిడెంట్ లో అరెస్ట్ జరిగేది. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు దిశ చట్టం ఉంటే వీళ్ళకి నష్టం ఏంటిందో నాకు అర్థం కాదు. దీనికి పార్లమెంటరీ స్టాట్యూటరీ లేదు అన్నారు. మీరు తెప్పించండి, మీరు ప్రయత్నం చెయ్యండి. దానివల్ల ఏ ఒక్క వర్గానికి నష్టం లేదు కదా, ఏ మతానికో ఏ కులానికో లేదా ఏ ప్రజలకో నష్టం లేదు కదా. అన్ని రకాల ప్రజలకి, మతాలకి, కులాలకి అతీతంగా ప్రజలకి సేవ చేయడానికే కదా ఆ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం వల్ల మీకు వచ్చిన అడ్డంకి ఏంటి? ఇంకా ఆ చట్టాన్ని మీకు చేతనైతే దాన్ని ఇంకా పొదురు పెట్టండి, ఇంకా దాన్ని అమెండ్మెంట్ చెయ్యండి, త్వరతగతిన రిజల్ట్ వచ్చేటట్టు ఆ ప్రయత్నాలు చేయండి. మీరు పోరాటం చేయండి, పార్లమెంట్ ద్వారా చట్టాన్ని తీసుకొచ్చినట్టు. గత ప్రభుత్వం చేయలేదని చెప్తున్నారు, ఏదో నామకా పెట్టారంటున్నారు. కానీ మీరు స్కూల్స్ లో కానీ, కాలేజీలో కానీ, విద్యాలయాల్లో కానీ చూడండి, ఈ స్టూడెంట్స్ కానీ ఆ స్టాఫ్ కానీ ఎప్పుడన్నా ఫోన్ చేస్తే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాల లోపే వాళ్ళ దగ్గరికి పోలీసులు వచ్చిన సందర్భాలు లెక్కలేనని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మనం ప్రత్యక్షంగా చూసాం, ప్రాక్టికల్ గా. ఎస్, దాని టెస్టింగ్ కూడా చేశారు. విద్యార్థులు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తున్నారా లేదా అని లైవ్ లో చూపించారు. మనందరం దేశం అంతా చూసింది ఆ చట్టం ఎంత పక్కాగా అమలైంది అన్నది. అప్పుడు క్రైమ్ రేట్ తగ్గింది, ఈ రోజు క్రైమ్ రేట్ పెరిగింది. అది మీరు నేను చెప్పక్కర్లా, నేషనల్ క్రైమ్ బ్యూరో అడిగితే మీరు చెప్తుంది. మీరు గూగుల్ చెక్ చేసుకోండి, వెబ్సైట్ కి పోండి. క్రైమ్ రేట్ గత ప్రభుత్వం ఎంత ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎంత ఉంది చూసుకోండి మీరు ఒకసారి. ఈ 2 సంవత్సరాలని క్రైమ్ రేట్ అంత వెచ్చలవిడిగా పెరిగిపోయింది అనమాట. రేపులు, మర్డర్లు, గంజాయి కేసులు, హెరాయిన్, డ్రగ్స్, ఎంపీలే దొరుకుతున్నారు సార్. డ్రగ్స్ కేసుల్లో గవర్నమెంట్ లో ఉన్న ఎంపీలే దొరుకుతున్నారు. ఏం చెప్తాం దీనికి? ఒక లీగల్ ఒక మెడికల్ స్టూడెంట్ ని కారుతో గుద్ది ఈ విధంగా చేస్తే 4-5 రోజుల దాకా మీరు ఎఫ్ఐఆర్ కట్టుకోకుండా చాలా కనుమరుగు చేసి పోలీసులు ఎంత ప్రయత్నాలు చేశారంటే దీనికోసం ఒక ప్రభుత్వం కదిలి రావాల్సి వచ్చింది. ఈ రోజుకి దాని మీద సరైన స్పందన లేదు గవర్నమెంట్ తరఫు నుంచి. ఆ తండ్రి క్షోభ అనుభవిస్తున్నాడు. చూడండి మీరు ఒకసారి క్వశ్చన్ చేస్తున్నాడు. ఒక తండ్రి ఆవేదనతో ఒక సీఎంని, డిప్యూటీ సీఎంని, విద్యాశాఖ మంత్రిని, వెంటనే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. సిగ్గుపడాలి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేనప్పుడు ప్రభుత్వాలు ఎందుకు సార్? ఏ ప్రభుత్వం అయితే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేదో ఆ ప్రభుత్వం అట్టర్లీ ఫెయిల్, నో డౌట్ అట్ ఆల్. వాళ్ళకి పాలించే అర్హత లేదు అసలే.
ఏ ప్రభుత్వమైన గవర్నమెంట్ అనేది ఉంటే ముందు లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రైమరీ స్టెప్ అనమాట. అది దాని తర్వాత ఏ డెవలప్మెంట్ అయినా ఏదైనా సరే ముందు లా అండ్ ఆర్డర్ మీరు మెయింటైన్ చేయలేకపోతే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ ముందుకు పోదు, సర్వనాశనం అయిపోద్ది. మీరు అందులోనే ఫెయిల్ అయిపోయారు. కాదు సార్, ఒక విక్టిమ్ వచ్చేసి ఒక బాధితుడు ఓపెన్ గా మీడియా సాక్షిగా సీఎం క్వశ్చన్ చేస్తున్నాడు. అప్పుడు దాకా సీఎం స్పందించడా? అప్పటికే వారం అయిపోయింది. డిప్యూటీ సీఎం స్పందించడా? విద్యాశాఖ మంత్రి స్పందించడా? మేము వస్తే ఉక్కు పాత్రతో అణిచివేస్తాం నేరస్తులు అన్నారే, ఏది? ఒక్క నిమిషం అండి. ఆ దిశ యాక్ట్ గురించి దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ బెనిఫిట్స్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి. అదొకసారి మన వ్యూయర్స్ కోసం. ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో మహిళా పోలీసును అందుబాటులోకి తీసుకొచ్చి 13,500 మందితో క్షేత్రస్థాయి భద్రత రిపోర్టింగ్ వ్యవస్థని నిర్మించాం. 900 ద్విచక్ర వాహనాలు, 163 4 చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇస్తూ 6 నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేశాం. సత్వర విచారణ కోసం 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. 2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటా బేస్ రూపొందించాం. అందుకే దిశ విజయవంతంగా మహిళలకు, చిన్నారులకు గొప్ప భద్రతా సేవలు అందించింది. 2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పడితే 2022 నాటికి అది 28 రోజులకి తగ్గించగలిగారు. 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం 7 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేశారు. తీవ్రమైన కేసుల్లో 51% పైగా నిందితుల్ని 48 గంటల్లోపు అరెస్టు చేశారు. గతంలో DNA నివేదికలకు 6 నెలలు పట్టేది. దిశ ఫోరెన్సిక్ వ్యవస్థతో వాటిని రోజుల్లోనే అందించే పరిస్థితి తీసుకొచ్చాం. 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. మే 2024 నాటికి మహిళలపై నేరాలు 27% తగ్గాయి. వార్షిక సగటు కేసులు 14,338 నుంచి 10,426కు తగ్గాయి. ఇది దిశ ఇచ్చిన భరోసా అని చాలా డీటెయిల్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకసారి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సచివాలయంలో పోలీసు విభాగం ఉంది. ఇది చాలా మందికి తెలియాలి. లేడీ పోలీసులు కంపల్సరీగా ఉంటారు. ప్రతి సచివాలయంలో ఉమెన్ పోలీసులు కంపల్సరీగా ఉన్నారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో రిక్రూట్ చేయడం జరిగింది. అంటే గ్రామ స్థాయిలో మీకు ఏ సమస్య వచ్చినా కానీ ముందు వాళ్ళు స్పందిస్తారు. మీరు సచివాలయంలో డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదండి. సచివాలయంలో పోలీసు వారు ఉంటారు. ప్రతి సచివాలయంలో ఈ రోజుకి నడుస్తుంది ఆ వ్యవస్థ. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లోని మీరు ప్రతి గ్రామంలో ఆ విలేజ్ లో కనీసం మినిమం 2 కానిస్టేబుల్ స్థాయి వ్యక్తులు అక్కడ సచివాలయంలో వర్క్ చేస్తూ ఉంటారు. ఆ గ్రామంలో ఏది ప్రాబ్లం వచ్చినా కానీ ముందు వాళ్ళు స్పందిస్తారండి. వాళ్ళకి కూడా అవ్వకపోతే అప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి వాళ్ళు రిపోర్ట్ ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు కన్సర్న్ పోలీస్ వారు దాని మీద స్పందించి యాక్షన్ దిగుతారు. అంటే నేనేమంటానంటే గ్రామ స్థాయిలో కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చెయ్యాలి. అప్పుడే గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి, గొడవలు తగ్గుతాయి.